ఒక చిన్న పట్టణంలో ఒకసారి ఒక లోకల్ తత్వశాస్త్ర ప్రొఫెసర్ తన ప్రత్యేకమైన బోధనా పద్ధతులకు ప్రసిద్ధి చెందాడు. ప్రాథమిక పాఠశాలను సందర్శించడానికి వచ్చినాడు. ఆయన రాగానే అతని కళ్లల్లోని ప్రత్యేకమైన తలుపు మరియు చేతిలో ఒక ఖాళీ గ్లాస్ జార్ ఉండటం చూసిన పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు సాధారణ పాఠశాల రోజు కాదని పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రొఫెసర్ జారును మేజాన పెట్టి టేబుల్ కింద నుండి పెద్ద రాళ్ల గుట్టను తీసుకొచ్చాడు. ఒక్కో రాళ్లను జారులో వేశాడు. ఇంతవరకు మరో రాళ్ల కోసం స్థలం లేకుండా వేశాడు. అప్పుడు ప్రొఫెసర్ తరగతిని చూసి, ఇది పూర్తి అయిందా అని అడిగాడు. వేరే రాళ్లకు స్థలం లేకపోవడంతో పిల్లలు అవును అని సమాధానం ఇచ్చారు. ఆశ్చర్యంగా ప్రొఫెసర్ మరొక చిన్నరాళ్ల సంచి తీసుకుని జారులో వేసి జారును కొంచెం నిదానంగా కదిలించాడు. చిన్న రాళ్లు పెద్ద రాళ్ల మధ్యలోని ఖాళీ స్థానాలను నింపాయి. మళ్ళీ ఇప్పుడు జారు పూర్తి అయిందా అని అడిగాడు. కొంతమంది విద్యార్థులు అర్థం చేసుకుని అవును అని సమాధానం ఇచ్చారు. ప్రొఫెసర్ ఇంతలో మట్టిని తీసుకుని జారులో వేశాడు. చిన్న గింజలు రాళ్లు మరియు చిన్నరాళ్ల మధ్యలోని ఖాళీలను నింపాయి. మూడవసారి ఇప్పుడు జారు పూర్తిగా నిండిందా అని అడిగాడు. ఇప్పుడు విద్యార్థులు అర్థం చేసుకుని కాదేమో అని సమాధానం ఇచ్చారు. చివరికి ప్రొఫెసర్ ఒక జిగురు నీటిని తీసుకుని జారులో పోశాడు. నీరు మట్టిని పూర్తిగా తడిపింది. అప్పుడు మాత్రమే ప్రొఫెసర్ అవును ఇప్పుడు జారు పూర్తి అయింది అని అంగీకరించాడు. ఆయన విద్యార్థులను చూసి ఈ జారు మీ జీవితం అని అర్థం చేసుకోండి అని వివరించాడు. ఈ రాళ్లు మీ జీవితంలో ముఖ్యమైనవి. మీ కుటుంబం, ఆరోగ్యం, స్నేహితులు ఇవన్నీ ఉంటేనే మీ జీవితం పూర్తి అవుతుంది. చిన్నరాళ్లు ఇతర ముఖ్యమైన విషయాలు, మీ ఉద్యోగం, ఇల్లు, కార్లు మరియు మట్టి ఆ తక్కువ ముఖ్యమైన విషయాలు, చిన్న చిన్న పనులు. మీరు ముందుగా మట్టి లేదా చిన్నరాళ్లను జారులో వేశారనుకుంటే పెద్ద రాళ్లకు స్థలం ఉండదు. జీవితం కూడా అలానే ఉంటుంది. మీరు దినచర్యలు మరియు చిన్న చిన్న పనుల్లో సమయం మరియు శక్తిని ఖర్చు చేస్తే మీరు నిజంగా ముఖ్యమైన విషయాలకు స్థలం ఉంచకపోవచ్చు. ఈ రాళ్లు మీ నిజమైన ఆనందానికి, సంతోషానికి కీలకం. మీరు వీటిని ప్రాధాన్యత ఇవ్వకపోతే చివరికి మీరు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలను వదిలిపెట్టినట్లే అవుతుంది. మీ జీవితంలో ప్రధాన స్తంభాలుగా ఉన్న రాళ్లను ముందుగా ఉంచడం ముఖ్యం. అవి మీ కుటుంబం, ఆరోగ్యం, మీ కలలు. చిన్నరాళ్లు లేదా మట్టిని ముందు వదిలిపెట్టకండి. అవి కేవలం సాహిత్యాలు మాత్రమే. జీవితం కష్టంగా ఉంటే కూడా కొంచెం ఆనందం కోసం మీరు ఎల్లప్పుడూ స్థలం ఉంచాలి. ప్రొఫెసర్ తన ప్రసంగాన్ని ముగించే సమయానికి ఒక ఆలోచనాశీల విద్యార్థిని ప్రశ్నించింది. ప్రొఫెసర్, ఆ నీరు ఎక్కడికి సరిపోతుంది అని అడిగింది. ప్రొఫెసర్ నవ్వుతూ, ఆ నీరు అంటే ఏమిటంటే ఎంత బిజీ అయినా మీ స్నేహితుడితో ఒక కప్పు కాఫీకి స్థలం ఎల్లప్పుడూ ఉంటుంది. మేము బిజీగా ఉన్నప్పటికీ చిన్న ఆనందం కోసం కూడా స్థలం ఉంచుకోవాలి అని సమాధానం ఇచ్చాడు. ఈ జీవితం మనం రోజూ కొన్ని ప్రాధాన్యతలతో గడుపుతూ ఉంటాము. కానీ రాళ్లతో కూడిన జారులో ప్రాధాన్యతను ఎల్లప్పుడూ నిలుపుకోవాలి. ఇంత బిజీగా ఉన్నప్పటికీ మీరు మీ కుటుంబం, ఆరోగ్యం, కలలు, అభిరుచులను ముందుగా ఉంచండి. చివరికి మీరు ఆనందంగా ఉండే అనుభవాలతో జీవితం నింపడం ముఖ్యం అని ప్రొఫెసర్ తన విద్యార్థులకు సమర్థించాడు.